ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 14 బుధవారం, అలాగే వసంత పంచమి కూడా. మరి ఈరోజు ద్వాదశ రాశుల్లో ఎవరికి ఎలా ఉంటుందో మనం ఈరోజు ఈ దినఫలాల కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు వ్యయంలో చంద్రుడు సంచరించడం వల్ల ధన విషయాల్లో మరి నియంత్రణ అవసరం. లేనిపోని ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేయటం కూడా వీరికి ఒకంత ఆందోళన కలిగించడం అనేది కూడా ఉంటుంది. మరి మార్కెట్కి వెళ్ళేప్పుడు 100 రూపాయలు పెట్టుకుని వెళ్తే 100 రూపాయలు ఖర్చు అవటం, 200 పెట్టుకుని వెళ్తే 200 ఖర్చు అవటం, ఇదేదో వీరికి ఒక విచిత్రంగా కనిపించడం అనేది కూడా ఈరోజు ఉంటుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాల పెట్టుకున్నారో ఆ దూర ప్రయాణాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి కావటం అనేది ఉంటుంది. ఇక మేషరాశికి శత్రువైన బుధుడి యొక్క నక్షత్రంలో చంద్రుడు సంచరించడం వల్ల చర్మానికి సంబంధించినవి కానీ, శిరస్సుకు సంబంధించినవి కానీ, కొంతమందికి అనారోగ్యాలు కూడా ఈరోజు ఎక్కువ బాధ పెట్టడం అనేది ఉంటుంది. ఇక ఇతరులతో వీరు మాట అనేది కొన్నాళ్ళు ఇంకా మౌనంగా, అంటే ఎంతవరకు మాట్లాడాలో సమయానికి తగిన విధంగా మాట్లాడితే ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ తొందరపాటుతనం వల్ల ఎవరో ఒకరిని వీరితో మరి ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కూడా కనిపిస్తుంది. వృషభ రాశి వారికి ఈరోజు అత్యుత్తమ కాలమనే చెప్పాలి. చక్కటి పదోన్నతులు కానీ, లేదా చేసే వృత్తి ఉద్యోగాల్లో మంచి మంచి అవకాశాలు కానీ లభించడం అనేది ఉంటుంది. ఖర్చులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి సద్వినియోగం అవటం అనేది కూడా వీరికి ఒకంత ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారికి అష్టమంలో కుజుడు మరి సంచరించడం వల్ల, లేదా శుక్ర సంచారం వల్ల ఏదైనా కానీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా మధుమేహం ఉంటే అది నియంత్రణలో లేకపోవటం కానీ, ఇలాంటి అంతర్యేంద్రియాలకి సంబంధించిన సమస్యలు అయితే మధ్య మధ్యలో కొంత విసిగించడం అనేది కూడా కనిపిస్తుంది. మిథున రాశి వారికి చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావు. ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం అనేది ఉంటుంది. వీరిలో ఆలోచనలు తీసుకునే విధానంలో ఒక రకమైన సందిగ్ధ స్థితి అనేది మరింత పెరుగుతుంది. ఇది నచ్చింది అనుకునే లోపే మనసు మారిపోయి అది నచ్చలేదు అనుకునేలాగా అంత చాంచల్య స్థితి అయితే వీరిలో ఈరోజు మరింత ఎక్కువ కనిపించడం అనేది కూడా ఉంటుంది. దీని ద్వారా ఎప్పుడు ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో తెలియని తనం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కనిపిస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సజావుగానే పూర్తవటం అనేది ఉంటుంది. ఎవరితో ఎలాంటి చిక్కులు లేకుండా తమ యొక్క ఆలోచనని ముందుకు తీసుకెళ్ళటం అనేది ఉంటుంది. కనుక కేవలం తన చిత్త చాంచల్య ధోరణి వల్లే ఈరోజు వీరు ఎక్కువ ఇబ్బందులు కొని తెచ్చుకోవటం అనేది కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలుగా చెప్పవలసి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వీరి యొక్క పేరు వీరు పరోక్షంగా కానీ, లేదా ప్రత్యక్షంగా కానీ, వీరు పేరుకి కొన్ని సమస్యలు కానీ, కొత్త బాధ్యతలు మొట్టజెప్పడానికి కానీ వెనక పథకాలు రచించబడటం అనేది జరుగుతుంది. వీరు ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలిసినప్పటికీ కూడా ఈరోజు వీరు కొంత అసహనానికి లోనవటం, లేదా తొందరపాటుని చూపటం, ఇది వీరిలో కొత్తగా కనిపించే ప్రవర్తనలాగా అవతల వాళ్ళు భావించటం, ఇవన్నీ కూడా వీరికి ఈరోజు ఒకంత ఇబ్బందిని కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఇంటి విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ కొత్తగా వచ్చే సమస్యలు అయితే ఏవి కనిపించడం లేదు. నాన్నగారు లేదా నాన్నగారు వైపు ఉండే బంధువులు, వారి వల్ల చిన్న వినకూడని వార్తలు ఏమైనా వినటం, లేదా తాత్కాలికంగా వారిపైన వీరికున్న అభిమానం తగ్గటం,
ఇలాంటివి ఏవైనా కూడా ఈరోజు కనిపించవచ్చు. సింహరాశి వారికి ఎదుట వ్యక్తుల మీద పూర్తి భరోసాగా వెళ్ళకుండా ఉండటం మంచిది. వీరు ఉద్యోగాల్లో కానీ లేదా వ్యాపారాల్లో కానీ ఎవరిపైన ఎక్కువ ఆధారపడి ఉన్నారో వారిని ఒక కంట గమనించడం అనేది చాలా అవసరం. చేసే పనంతా కూడా వీరు చేసినప్పటికీ కూడా మేమే చేశాం అని గొప్పలు చెప్పుకునే వాళ్ళు అధికంగా వీరికి తారాస పట్టం అనేది ఉంటుంది. నిజానికైతే వీరు నిజాయితీగా కష్టపడతారు. తనదైన శైలిలో పనిచేయటం అనేది కూడా ఉంటుంది. కానీ రావాల్సినంత ఆనందం కానీ లేదా జీతభత్యాలు కానీ లభించకపోవటం అనేది వీరికి అసంతృప్తిని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా ఎంత ఆపుకుందామనుకున్నా అవి ఆగనంత వేగంగా పరిగెత్తడం అనేది కూడా వీరికి ఒకంత విచారాన్ని కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా మరి భాగ్యస్థానంలో గురుడి యొక్క సంచారం వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది ఈరోజు సింహరాశి వారికి మరింత కనిపించడం అనేది కూడా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు కొద్దిగా ఇబ్బందులైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏవో రకమైన విభేదాలు చోటు చేసుకుంటాయి. అలాగే ఇంటూ ఇటు జీవిత భాగస్వామి అంటే అది ఆడవచ్చు మగవచ్చు పరస్పరం వీరిలో ఎవరికైనా కానీ అనారోగ్యం ఉంటే కనుక అశ్రద్ధ చూపకుండా వైద్యుణ్ణి సంప్రదించడం అనేది కూడా అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకి సంబంధించినవి కానీ కడుపుకు సంబంధించినవి కానీ వీరిని ఎక్కువ ఇబ్బంది పెట్టే అంశాలుగా కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పటికే ఎవరైతే విడాకులు తీసుకోవాలని భార్యాభర్తలు కోరుకుంటున్నారో మరి వారికి ఈరోజు కొంత ఒక మార్గం అనేది కనిపించడం అనేది కూడా ఉంటుంది. ఇక కొత్తగా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఏదో రకమైన అసహనానికి కానీ చిరు కోపతాపాలకు కానీ మరి ఉండటం కూడా అలానే కనిపిస్తుంది. తులారాశి వారికి ఈరోజు చేపట్టే పనుల్లో ఒకంత నష్టాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా లేదా తన కింద పనిచేసే విషయాలు ఈ రెండు విషయాల్లో కూడా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇంట్లో పని మనుషులైతే కానీ లేదా ఎవరైనా సరే వేరే మనకి చెప్పుడు మాటలు కూడా అలా మోసే వ్యక్తులు కూడా ఈరోజు వారి ద్వారా ఏదో రకమైన చికాకులు ఎదుర్కొనడానికి కూడా ఆస్కారం కనిపిస్తోంది. గృహ నిర్మాణానికి ఎవరైతే మరి శ్రీకారం చుట్టారో వారికి ఈరోజు ఆయా పనుల్లో కొంత ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. మరమ్మతులు వాహనం మరమ్మతులు అయితేనేమి ఇంటి మరమ్మతుల రీత్యా కానీ అధికంగా ధన వ్యయం కూడా అలానే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు వాహన ప్రమాదాలు లాంటివి సంభవించడానికి ఆస్కారం లేకపోలేదు. అలాగే మొదటి సంతానం ఎవరైతే ఉంటారో వారి రూపేణా వీరు ఏదో విధంగా ఆదుర్దానికి లోనయ్యే పరిస్థితులు కూడా అలానే కనిపిస్తున్నాయి. ఇక చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్దగా ఇబ్బందులైతే ఏమీ ఎదురుకావు. నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా ఇంచుమించు అలానే సాగిపోవటం అనేది కూడా ఉంటుంది. కనుక వాహనాలు నడిపేటప్పుడు పిల్లల విషయంలో ఒకంత శ్రద్ధ వహించటం అవసరమని ఈరోజు సూచితం అవుతోంది. ధనుర్రాశి వారికి ఈరోజు మరి ఇబ్బందులు అయితే కొన్ని ఉన్నాయి. ఏవైతే దీర్ఘకాలికంగా వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధుల రూపేణా వీరు సమస్యలు లేదా అసహనానికి గురవటం అనేది ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఏ వ్యాధి సమయానికి నియంత్రించకపోవడం అనేది వీరికి ఒకంత విచారాన్ని ఆలోచనని కలిగించడం అనేది ఉంటుంది.
ఇంకా ఇతరత్ర చేసే వ్యవహారాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. పైగా వీరిని నమ్మి కొత్తవారు ఏవైనా కొన్ని బాధ్యతలు అప్పజెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కనుక వ్యక్తిగత అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు అనేవి అయితే బాగానే పెరగటం అనేది ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఈరోజు హెచ్చరిస్తోంది. మకర రాశి వారికి మనోవ్యధ తీరేలాగా ఈరోజు పరిస్థితులు ఉండటం అనేది ఆనందాన్ని కలిగించడం ఉంటుంది. వారి వారి యొక్క మనోరథాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫలించడానికి చాలా ఆస్కారం కూడా అలానే కనిపిస్తోంది. ఇందులో బంధుమిత్రుల తోడ్పాటైతేనేమి, లేదా జీవిత భాగస్వామి చేదోడు వాదోడుగా నిలిచి సరైన సమయంలో సరైన సలహాలు ఇవ్వటం వల్ల అయితేనేమి ఈరోజు వీరు మరిన్న ముందుకి కార్యరంగంలోకి వెళ్ళటం అనేది కూడా అట్టానే ఉంటుంది. ఆర్థికంగా ఖర్చులు అలవిమాని ఉన్నప్పటికీ కూడా అవి ఎలాంటి ఇబ్బందులకి తావివ్వకుండా రోజైతే ఉల్లాసంగానే గడవటం కూడా అలానే కనిపిస్తుంది. కుంభరాశి వారు ఈరోజు అన్ని విధాల చికాకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఇటు ఆర్థిక విషయాలైతేనేమి, కుటుంబ విషయాలైతేనేమి ఏదో రకంగా వీరిని ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కూడా ఉంటుంది. అలాగే ఎంత తినాలో, ఎక్కడ తినాలో, ఏది తినాలో ఇలాంటి విషయాల్లో కూడా ఈరోజు ఒక అవగాహన లేకపోవటం వల్ల కూడా వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కోవటం, అంటే ఆహారం తీసుకునే విషయం వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదుర్కోవటం అనేది ఈరోజు ప్రత్యేకంగా కనిపించడం కూడా ఉంటుంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు ఏదో రకమైన సమస్య అయితే వెంటాడుతూ ఉంటుంది. చివరి నిమిషంలో ఏదో అమ్మయ్య అనుకోవటమే తప్ప పెద్దగా ప్రయోజనం అయితే కనిపించదు.